మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో గత ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను స్వాధీనం చేసుకున్నారు లబ్ధిదారులు. దాదాపు 100 కుటుంబాలకు చెందిన నిరుపేదలు తాళాలు పగలగొట్టి ఇండ్లను ఆక్రమించుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 300 ఇండ్లు నిర్మాణం చేపట్టారు. అందులో 250 ఇండ్లను పేదలకు పంపిణీ చేశారు అధికారులు. మరో 50 ఇండ్లు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచారు. అయితే ప్రభుత్వం మారడంతో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ ఆగిపోయింది. దీంతో తాము ఎంతో కాలంగా ఇండ్లు ఇవ్వాలని అధికారులను కోరినా వారు పట్టించుకోకపోవడం వల్లే ఇండ్లను ఆక్రమించుకున్నట్లు తెలిపారు లబ్ధిదారులు. ఇల్లు ఇస్తామన్నారు, ఇన్ని రోజులు అండి ఆయన ఇప్పుడు తెలిసింది. ఈరోజు అందరూ ఓటులు లేని వాళ్ళంతా ఓటులు నీవు ఇక్కడనా అంటే కిరాయి కట్టలేక పరిస్థితులు కూడా ఉన్నాయి. ఉండి నా మొగలు రాదుకొని నేను ఉడకంగా తిండికి ఉడకంగా తిండి లేదు, కట్టనికే కిరాయి కట్టనికే ఉడకంగా పని చేసుకోవడానికి లేదు. నేను అట్లా 3 నెలలు 4 నెలలు కింద పడిపోయాను. నా మొగలు కాజే పడిపోయాను. ఈరోజు ఇక్కడ రూములు వస్తున్నవి అంటే నేను ఇక్కడ 40 ఏళ్ళ నుంచి ఉన్నాం సార్. ఇక్కడ నాకు 2 బిడ్డలు ఉన్నారు. నాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు. నా మొగుడు పనికి పోతలేడు. నేను చేస్తేనే పని చేస్తేనే నడుస్తుంది ఇంట్లో, లేకపోతే నడవదు. నేను హోటల్లో పని చేస్తా, రోజు పోతేనే నాకు ఇంట్లో గడుస్తుంది, లేకపోతే గడవదు. ఇల్లు కిరా గడిచి కూడా కష్టం ఉండదు నాకు. దీన్ని నమ్మే ఇన్నే ఉన్నాం. 40 సంవత్సరాలు పుట్టింది పెరిగింది ఇదే ఊరు. నాది పెళ్ళైనప్పటి నుంచి ఇదే ఊర్లో ఉంటున్నా, పుట్టింది ఇదే ఊర్లో. మాకు డబల్ బెడ్రూమ్ అనేది వచ్చినాక రీసెంట్గా అదే రోజు మా అమ్మాయి అనిపోయింది. ఇది పంచే రోజు వచ్చినాక కూడా మేము పుట్టి అన్న దగ్గరికి వెళ్ళినాం. అన్న మరి ఇట్లా మా అమ్మాయి అనిపోయింది అని చెప్పేసి ఇగో మాకు వచ్చినట్టుగా కూడా సర్టిఫికేట్ ఉంది. అయితే ఇక పోయినా పుట్టి అన్న దగ్గర పోతే ఇంకా 50 ఇండ్లు ఉన్నాయి కదా, మళ్ళీ అప్పటికి ఇద్దామని చెప్పేసి దేవుని రాజన్న మరి దొరుకుని పోయి కాలం మీద పడితే కూడా ఏమన్నా అంటే అవి ఇచ్చినప్పుడు ఒక మిగులుతో ఇద్దామని చెప్పేసి మాట్లాడారు. మాకు వచ్చింది అదే రోజు, అది మంచి రోజే వచ్చింది. A-3 వచ్చింది మాకు ఫస్ట్. మాకు ఇప్పుడు ఏమో అడిగితే